ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా సీతయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంద్రవెల్లి మండలం సంబంధించిన మల్లాపూర్ అనే గ్రామం సిరికొండ మండలం నూతన మండలానికి తీసుకెళ్లడం అనేది జరిగింది. గతంలో వాళ్ళు అనేక సందర్భాల్లో రాస్తారోకులు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. మరి వాళ్ళు ఆ గ్రామాన్ని పక్కన పెట్టేసి వేరే పక్క ఇంద్రవెల్లి మండలకు సంబంధించిన భూమిలో కూడా వచ్చి వాళ్ళు కూర్చోవడం అనేది జరిగింది. గతంలో కలెక్టర్ దివ్య మేడం గారు నేను పేసాకోట కూడా తీర్మానం చేసి పంపాం. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపాదనలు పంపించడం అనేది జరిగింది. మరి సిరికొండ మండలం నుండి ఇంద్రవెల్లి మండలానికి మార్చడానికి ప్రతిపాదన ఇందులో పెట్టడం అనేది జరిగింది. దాంతోపాటు ఉట్నూరు మండలం సాక్రా జే గ్రామం పంచాయతీ, అది వాస్తవమైన పేరు కానీ తప్పుగా జామల్ తాండ అని పడింది, దాన్ని కూడా మార్చాలని ప్రతిపాదనలు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ప్రత్యేకించి సీతక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మల్లాపూర్ గ్రామాన్ని ఇంద్రవెల్లి మండలాన్ని మార్చినందుకు, అదేవిధంగా జామల్ తాండని సాక్రేజేగా మార్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు. ప్రభాకర్ రెడ్డి గారు. ఏడా ఒకటే చెప్పలే ఇప్పుడు సార్. ఒకటి చేగుంట మండలంలో సార్ గత ఉమ్మడి మండలం ఉండే సార్. ఇప్పుడు 2 మండలాలు అయిన తర్వాత వల్లవాపూర్ అనే గ్రామము నార్సింగ్ మండలం ఉండాల్సింది మరి అది టెక్నికల్ ఎర్రర్ తోటి చేగుంట మండలనే ఉండిపోయింది సార్. ఎన్నో సందర్భాలలో మేము మరి కలెక్టర్కు విన్నవించుకున్నది కాలేకపోయింది సార్. ఇంకొకటి భీమరావుపల్లి అనే గ్రామం ఉంటుంది సార్. ఆ భీమరావుపల్లి గ్రామం ఏమో నార్సింగ్ మండల్ ఉన్నది, ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ బై టెక్నికల్ మిస్టేక్ తోటి అయింది సార్. ఆ రెండింటినీ కూడా సవరించి మరి 2 మండలాలకు షిఫ్ట్ చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. అనిల్ జాదవ్. ధన్యవాదాలు అధ్యక్ష. బోత్ మండలంలోని నా నియోజకవర్గంలో బోత్ మండలంలో